రచన నానా చిన్న రచన ఏం కదరా చిన్న నీకేం కదరా చిన్న హాస్పిటల్ తీసుకెళ్తాను చిన్న నేను కాపాడుకుంటాను రా చిన్న. రాజయ్య కొడుకుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బాగాలేదమ్మా హాస్పిటల్ తీసుకెళ్తున్నానమ్మా. రాజయ్య సిద్ధాంత్ గారు ఆజ్ఞ లేని ఆసుపత్రి తీసుకెళ్ళకూడదని నీకు తెలీదా? అయ్యా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే ప్రాణం పోతుందయ్యా. తీసుకెళ్లిన పిల్లాడి ప్రాణం పోతుంది రాజయ్య. అయ్యా సిద్ధాంతయ్యా అయ్యా ఊరి పొలిమేర దాటితే నీ బిడ్డ ప్రాణమే కాదు ఊర్లో ఉన్న అందరి బిడ్డల ప్రాణాలు పోతాయి. సిద్ధాంత్ గారు నా బిడ్డ ప్రాణం నాకు ముఖ్యం అంటే నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. హాస్పిటల్ తీసుకెళ్తాను. అలా జరగడానికి వీల్లేదు దేవప్ప. రాజయ్య సిద్ధాంత్ గారిని ఎదురించే దమ్ము వచ్చినాదిరా. నేను కాళ్ళ మీద పడి సమాపణ అడుగు లేదంటే నీ సాగు కనుకొస్తా. రాజయ్య నీ బిడ్డకు సోకింది గాలి, అది పోవాలంటే దీనిని ఎర్రగా కాల్చి వాత పెట్టాలి. ఆగండి. చదువు లేని గ్రామస్తుల ప్రాణాలతో చెలగాట మాడతారా? మీ మూఢనమ్మకాల పేరుతో ఒక నిండు పసి ప్రాణానికి ఏమైనైతే మీరు తిరిగి ఆ ప్రాణాన్ని ఇవ్వగలరా? జ్ఞానం లేని అమాయకులు ప్రాణాలు తీస్తారా? అయ్యో ఏంటి మన బిడ్డకి ఏమైందండి? ఫిట్స్ వచ్చిందా? ఈ ఊరికి వైద్యుడు నేను, నా మాటే శాసనం. వీడికి వాత పెట్టాల్సిందే. చిన్న చిన్న చచ్చిపోయాడా చచ్చిపోయాడా. చచ్చిపోయాడు సార్ చంపేశారు అందరూ చంపేశారు. నీ కళ్ళు చల్లబడ్డాయా? ఈ రోజు ఈ ఊరిలో ఒక బిడ్డ చనిపోలేదు, మానవత్వం చచ్చిపోయింది. వైరస్ తో నిండిపోయిన రోగానికి మందుంటుందేమో గాని మనసులో నిండిపోయిన అజ్ఞానానికి వైద్యం ఉండదు. ఇది గ్రామం కాదు, శ్మశానం. ఈ రోజు ఈ బిడ్డ అయ్యాడు, రేపు మీ బిడ్డలు తయారవుతారు. ఈ ఊరికి కావాల్సింది గుడి కాదు, బడి, వైద్యం. అక్కడ మీ అబ్బాయి ఫిక్స్ వచ్చి పడిపోయాడు. మా అబ్బాయికి ఫిట్సా? హాస్పిటల్కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి వచ్చి చెప్తావేంట్రా? ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళరా. ఈ ఊరు మూడు నా కొడుకు బలైపోయాడయ్యా. నా కొడుకు బలైపోయాడు. జ్వరం చేస్తే గాలి సోకింది అంటారు, జబ్బు చేస్తే శాపగ్రస్తు అంటారు. ఈరోజు నా కొడుకు చచ్చిపోయాడు. ఇది మీ ఊరు అదృష్టమా? మీ ఊరు అదృష్టమా? మీ ఆచార్యులకి నలిగిపోయాడు, మీ మూడు నమ్మకాలు చిదిగిపోయాడయ్యా, చిదిగిపోయాడు. ఇప్పుడు చితికిపోతున్నాడా? చితికిపోతున్నాడా?
అజ్ఞానపు అగ్నిలో ఆరిపోయెను ఒక ప్రాణం, నమ్మకాల ముసుగులో నలిగిపోయెను పసిప్రాయం. దేవుడి పేరిట చేసిన పాపం ఎవరికి చెందును ఈ శాపం? కళ్ళుండి చూడని కబోదులారా, కన్న ప్రేమని చంపిన కసాయిలారా. మందు ఇవ్వాల్సిన చేతులే మంత్రాల వైపు వెళ్ళాయి, ప్రాణం పోయాల్సిన గుండెలే ప్రాణం పోతుంటే నవ్వుతున్నాయి. చదువు పగలై ఉన్న చీకటిలోనే బతుకుతున్నారు, నిజం చెప్పే గొంతుల్ని నిశ్శబ్దంగా నొక్కుతున్నారు. ఒక బిడ్డను బలి ఇచ్చి ఏ లోకాన్ని రక్షిస్తారు? విధి అని పేరు పెట్టి విచక్షణను చంపకండి, కర్మ అని సాకు చెప్పి కన్నవారిని ఏడ్పించకండి. గుడిలో దేవుడు ఉన్నాడో లేదో, కానీ మనిషిలో మనిషి చచ్చాడు. నమ్మకం అనే విషం తాగి ఈ ఊరే ఒక శవమైంది. మేల్కొనని సమాజం శ్మశానం కాక మరేమవుతుంది?